నాయనంపల్లి మైసమ్మకు నాటుకోళ్లు కోసుకొని ధూమ్ధాం దావత్ చేసుకున్నాం. అమ్మా నాయనలతోని మొన్న ఆదివారం నాడు నాగర్ కర్నూలు జిల్లాలో నాయనంపల్లి మైసమ్మ గుడి పోయినాం. అమ్మవారు చెట్టు కింద వెలిసింది. ఈ గుడి హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్లు ఉంటది. ఓన్లీ సండేనే ఓపెన్ ఉంటది. మస్తు పవర్ఫుల్ అమ్మవారు. ఏం కోరుకున్నా సరే ఇట్లనే అయిపోతుంది. మా నాయన ఎప్పటి నుంచో పోదాం అంటుండు. ఫైనల్ గా ఇప్పటి కుదిరింది. ఇంకా పోయేటప్పుడు పెద్ద కొత్తపల్లి అనే ఊర్లో 2 నాటుకోళ్లు కొన్నాము. కేజీ 530 రూపాయలు. మేము 2 కేజీలు తీసుకున్నాం. ఇక టెంపుల్ కి 3 కిలోమీటర్ల దూరంలోనే టోల్ అని ఒక 100 రూపాయలు తీసుకున్నారు కార్ పార్కింగ్ కి. అది జెన్యూనో ఫేకో మాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయరి. కొంచెం ముంగల్కి పోగానే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఫస్ట్ టైం అంటే ఇంత ట్రాఫిక్ ఉండు. మేము ఇక ముంగల్కి పోలేమని చెప్పేసి 1 కిలోమీటర్ దూరంలోనే పొలాలలో ఇట్లా బండ్లు ఆపుకుని వంటలు చేసుకుంటారు. మేము కూడా ఆడనే ఆపుకున్నాము. ఇక్కడ అమ్మవారికి నైవేద్యము తెల్లన్నము పచ్చి పులుసు ఇట్లా మోదుగు డొప్పలలో తీసుకుపోతారు. కళ్ళు సాక పోస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టి కోడిని తిప్పుకొని వచ్చినాము. కోడిని కాల్చి కొట్టేనికి 60 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఇంకా కోడిని కోపించుకొని కట్టెల పొయ్యి మీద గాలికి బగారన్నము నాటుకోడి కూర వండుకున్నాము. గాలికి కూడా జబర్దస్త్ అయింది వంట. పక్కలనే ఉన్న మాడి చెట్ల కింద మా వాళ్ళతోని కడుపు నిండా కమ్మగా